ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సరిహద్దు చెక్ పోస్టులలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్ప తరపున సతమణి నాగిరెడ్డి సోదరి శిల్పారెడ్డి ప్రచారం. సకల జన సంక్షేమమే జగనన్న లక్ష్యం ధ్యేయమని స్పష్టం. ఆలగడ్డ నియోజకవర్గంలో భర్త గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బిచంద్రారెడ్డి సతమణి గంగుల సారిక. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్లిలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా కూటమి మేనిఫెస్టో ఏర్పాటైంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న మాజీ మంత్రి అఖిలప్రియ. జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం పట్టణ శివారు ప్రాంతాలలోనే అయ్యరూరి మెట్ట, గాజులపల్లి మెట్ట క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే జగనన్న ధ్యేయంగా గత 5 సంవత్సరాల కాలంలో పారదర్శక పరిపాలనను అందించారని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి మరియు సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ 12వ వార్డు పార్టీలో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మరియు శిల్పారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 129 హామీలు దాదాపుగా 99% అమలు చేశారని తెలిపారు. నేరుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నగదును జమ చేశారని పేర్కొన్నారు. దేశ సామాజిక న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లను ఇచ్చారని, ఇలా చేసిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని గర్వంగా చెబుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా చేశారని, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారతకు విప్లవాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. ప్రతి సంక్షేమ పథకం నేరుగా అక్క చెల్లెమ్మ బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. ఇలా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన జగనన్న మరోమారు రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల ప్రేమ, అభిమానాలను చిరగొన్నారన్నారు. మే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి విజయాన్ని అందించాలని కోరారు. ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఆలగడ్డ శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బిచంద్రారెడ్డి సతీమణి గంగుల సారికారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలతో పాటు జగనన్న మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతికి తావు లేకుండా అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆలగడ్డలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే గంగుల బిచంద్రారెడ్డి అందించారని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధిని ప్రజలకు అందిస్తారని ఆమె హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గంగుల బిచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్లిలో మహిళలతో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మహిళల సంక్షేమం కోసం టీడీపీ పెద్దపీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మహిళల సమస్యలు అడిగి తెలుసుకుని మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వారికి వివరించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు 1500 రూపాయలతో పాటుగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, అలాగే బడియేడు చిన్నారులు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 అందిస్తామన్నారు. మహిళల పక్షపాతిగా పథకాలు ప్రవేశపెట్టిన చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మే 13న సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అఖిలప్రియ కోరారు. తాను అధికారంలోకి వస్తే ఆలగడ్డ నియోజకవర్గంలో మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నంద్యాల మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మాజీ మంత్రివర్యులు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి ఫారూక్ పార్టీ కండువలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మాదిగలంతా ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల ఎందు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాలలో యువ మాదిగ న్యాయవాదులు అసోసియేషన్ సభ్యులు తమకు మద్దతు ప్రకటించడం హర్షణీయమన్నారు. న్యాయవాదులు గజ్జల శ్రీనివాసులు, వంకిరి రామచంద్రుడు మాట్లాడుతూ, ల్యాండ్ లైటింగ్ యాక్ట్ వంటి లోపభూయిష్టమైన చట్టాలను తీసివేయాలని, ఇవి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయన్నారు. మాదిగ అడ్వకేట్స్ అందరూ ఏకస్తులై ఎన్ఎండి ఫారూక్ శబరిలకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలాగా కూటమి మేనిఫెస్టో ఏర్పాటైందని మాజీ మంత్రి, టీడీపీ ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అద్భుతమని, అన్ని వర్గాల వారి సంక్షేమానికి ఈ మేనిఫెస్టో ఊతమందిస్తుందని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. బుధవారం ఆలగడ్డలోని ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోలోని అంశాలపై ఆమె మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇబ్బందికరంగా మారనున్న ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. ముస్లిం మైనార్టీలకు అనేక రకాలుగా టీడీపీ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ రైతు అకౌంట్లో డబ్బులు పడుతుంది, కేంద్రంతో సంబంధం లేకుండా. మరి మహిళలు ఆర్టీసీ బస్సులో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు, టికెట్ రేట్లు పెంచేశారని చెప్పి మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచితంగా టికెట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా జిల్లాలో ప్రయాణం చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా యువత తప్పుదావ పట్టకుండా ఉండాలా, డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున నిరుద్యోగ వృత్తి కింద ఆ నిరుద్యోగి అప్లై చేసుకుంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తారు. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఆ నిరుద్యోగ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది. మరి అంతేకాకుండా వాళ్ళకి ఊరికి డబ్బులు ఇంట్లో పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రానికి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి ముఖ్యంగా అవన్నీ కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా దాని మీద ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా బీసీలకి ప్రత్యేకం చట్టం తీసుకురావడం జరిగింది. ఎస్సీలకి, ఎస్టీలకి ఏ విధంగా ప్రత్యేకమైన చట్టం ఉందో అట్లా బీసీలకి చట్టం తీసుకురావడం అనేది ఈరోజు చాలా మంది నాకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. ఇది చాలా బాగా వెళ్తుంది. బీసీలకు జరిగే అన్యాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకుని చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఎస్సీ, బీసీ, ఎస్టీలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ఆ 4,000 రూపాయలు కూడా ఇంటికి తీసుకొచ్చి ప్రతి నెల ఇస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే వాలంటీర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వస్తే తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు బాగా వాడుకొని వాలంటీర్లు జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలతో కూడా ఆడుకోవడం జరిగింది. వాళ్ళని తప్పుదోవలో తీసుకెళ్లడం జరిగింది. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు సరైన దారి చూపించి సరిగ్గా వాళ్ళతో పనులు చేయించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ జీతాలు కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు, చదువులేని వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకున్న వాళ్ళు కాదు. చదువుకున్న పిల్లలకి వాళ్ళ చదువుకి తగిన ఉద్యోగం ఉండాలా, తగిన జీతం ఉండాలని చెప్పి కూడా వాళ్ళకి 10,000 రూపాయలు మరి వాలంటీర్లకి పెంచడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు
కాపు సంక్షేమం దానికోసం కాపు లోన్ల కోసం కూడా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఇందాక పెన్షన్ల గురించి చెప్పుకున్నాము. పెన్షన్లు ఏదైతే 4,000 పెంచినారో మరి వికలాంగులకి పెన్షన్ కూడా 100% వికలాంగులు అయితే వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి దానికన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంటే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నెలకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు హౌసింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి ఇచ్చి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని అంటున్నారు. ఆ సెంటు భూమి దేనికి కూడా సరిపోదు. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు భూమి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఏదైతే రైతులకి ఈరోజు 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినారో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో ఈ 9 గంటలు కరెంట్ అనేది కూడా ఇవ్వలేకపోయినారు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 9 గంటలు కరెంటు ఇవ్వడమే కాకుండా సబ్సిడీల కింద మోటార్లు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యమైన విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భూ హక్కు చట్టం తీసుకొచ్చినారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద, ఆ భూ హక్కు చట్టం ఎంత ప్రమాదకరమైన విషయం అనేది మనందరికీ ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. మీ భూమి మీరు అమ్మాలన్నా కొనాలన్నా మధ్యలో ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా. ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉపయోగం ఉండదు. కోర్టుకి వెళ్ళడానికి ఉపయోగం కాదు కదా, అసలు అవకాశమే లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, భూ హక్కు చట్టం ఉందో అది రద్దు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సరిహద్దు చెక్ పోస్టులలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్ప తరపున సతమణి నాగిరెడ్డి సోదరి శిల్పారెడ్డి ప్రచారం. సకల జన సంక్షేమమే జగనన్న లక్ష్యం ధ్యేయమని స్పష్టం. ఆలగడ్డ నియోజకవర్గంలో భర్త గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బిచ్చింద్రారెడ్డి సతమణి గంగుల సారిక. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్లిలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా కూటమి మేనిఫెస్టో ఏర్పాటైంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న మాజీ మంత్రి అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.